నాదెండ్ల మనోహర్ గారికి వందనాలు. ఇక్కడ వేదికపై అలంకరించిన పెద్దలకి చిన్నారులకి నా పేరు మీదుగా ముఖ్య ధన్యవాదాలు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడికి వచ్చిన మన మినిస్టర్ గారు అప్పలరాజు గారు అసలు మాకు న్యాయం ఏంటి సార్? డబ్బులు రేపొద్దున పిల్లలు సంపాదిస్తున్నాడు, మన న్యాయం ఎక్కడ ఉంది? మన న్యాయం కావాలి కదా. అంతా అక్కడ చూస్తారు, కలర్ ముందులో ఉంది, పోస్ట్ రిపోర్ట్ లేదు, ఎఫ్ఐఆర్ కాగితం లేదు, ఎఫ్ఎస్సి రిపోర్ట్ కూడా లేవు. అక్కడ ఎవిడెన్స్ మొత్తం ఉంది, ఊరి బాగా మొత్తం చూసాం. మన మత్స్యకారులు చేస్తాం, న్యాయం చేస్తాం కానీ వచ్చారు, కానీ ఇప్పుడు న్యాయం లేదు, ఏట్లేదు. నూకనలేవు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి, మహిళకు, తల్లులకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు నేను ఈ విధంగా వస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఒక 3 వారాల క్రితం జనసేన పార్టీ సమీక్షా సమావేశాల్లో పూర్ణ ఆ రోజు మాట్లాడిన మాటలు, అదేవిధంగా నగేష్ గారి తల్లి ఆమె ఆవేదన, ఆమె బాధ, ప్రభుత్వ వైఫల్యం, ఎందుకు ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు, ఒక బిడ్డ కోల్పోయిన తల్లిగా ఆమె న్యాయం కోసం అడిగినప్పుడు ఎందుకు ఈ మంత్రులు, ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఆ మాత్రం కూడా కుటుంబాన్ని ఆదుకోలేకపోయారనే బాధ ఆమె వ్యక్తపరిచినప్పుడు ఆ రోజు గ్రామంలో ఉన్న వాతావరణం, ఇక్కడున్న మంత్రి, ఇక్కడున్న శాసనసభ్యుడు బెదిరిస్తున్నారు అంటే జనసేన పార్టీ నుంచి మేము అందరం వస్తాం మీ ఊరికి, మీకు ఆ భరోసా ఇస్తామని ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసమే ఈరోజు మేము అందరం వచ్చాం. ఏ రోజైనా గుర్తుపెట్టుకోండి, మీకు తిత్లీ తుఫాన్ అప్పుడు కూడా ఆ రోజు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా నేను ఆయనతో వచ్చినప్పుడు ఇక్కడే ఈ గుడి దగ్గర చక్కటి సమావేశం ఏర్పాటు చేసి మీ అందరితో మాట్లాడి మీకు ధైర్యం వచ్చే విధంగా, ప్రభుత్వం నుంచి మీకు సహాయం వచ్చే విధంగా మేము జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీ తరఫున మాట్లాడి ఈ ప్రాంతానికి మేలు జరగాలని కోరారు. మత్స్యకార సోదరుల కోసం ఆ రోజు జరిగిన నష్టం గురించి, వ్యవసాయ రంగానికి ఆ రోజు జరిగిన నష్టం గురించి పలాస నియోజకవర్గంలో ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజున పాదయాత్ర చేసి అందరి దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకుని 15,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది ఏమైపోయిందని ఈరోజు మనం ప్రశ్నించాలి. కేజీ బంగారం ఇస్తా అన్నాడు. మీకు కొబ్బరి మొక్కలు నష్టపోయిన రైతాంగానికి చెట్టుకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మత్స్యకార సోదరులకి సముద్రంలో వేటకు వెళ్తే ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మత్స్యకార భరోసా నిధుల కింద ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. మన బిడ్డల చదువు కోసం అద్భుతంగా మీకు పాఠశాలలే కాదు, విద్యార్థులే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఏదంటే సరే ప్రతి మండలంలో కూడా మీకు డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇన్ని మాట్లాడిన ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు అయిపోయినాయి. కనీసం తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు ప్రభుత్వం నుంచి ఆదుకోలేదంటే ఆ బాధతోటి ఆ రోజు ఆమె చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 12వ తారీఖున నగేష్ గారి తల్లికి ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందిస్తా ఉన్నారు. నేను భరోసా కల్పించాను. పూర్ణ లాంటి యువకులు, నగేష్ వాళ్ళ తమ్ముడు గాని, అన్న గాని, కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థను నమ్ముకున్నప్పుడు, ప్రభుత్వాన్ని నమ్ముకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తోంది, ఎందుకు ఆ బిడ్డ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఈ విధంగా శవంగా తిరిగి వచ్చాడు మన గ్రామానికి అనేది వారికి అర్థం కాని పరిస్థితి. దేనికోసం మీరు ఆ రోజున కూర్చోబెట్టి కాలేజ్ యాజమాన్యంతో మీరు కోట్ల రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి, డబ్బుల గురించి కాదు ఇక్కడ,
మాట నిలబెట్టుకోలేదు, మోసం చేశారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా నగేష్ మళ్ళీ తిరిగి రాడు. డబ్బులు ఖర్చు పెట్టినా నగేష్ తిరిగి రాడు. డబ్బుల గురించి కాదు, మాట నిలబెట్టుకోలేదు, మోసం చేశారు. రకరకాలుగా మీకు చెప్పి ఆ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఏదో విధంగా ముందు ఇంటికి పంపించడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఏం తప్పు చేసింది చెప్పండి? కష్టపడి ఒక సామాన్య కుటుంబం నుంచి బిడ్డను చదివించుకోవడానికి ఇంజనీరింగ్ చదివించాలని ఒక ఆశతోటి ఆమె కష్టపడి చదివించింది కూడా వాళ్ళ అబ్బాయిని. నగేష్ లాంటి యువకులు ఎంతో మంది కష్టపడి చదువుకుని ఉద్యోగం వస్తుందని అనుకుని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఎక్కడ పోయినా సరే వలసలకు వెళ్ళిపోతున్నారు. కానీ మన ప్రాంతంలోనే మనకి అవకాశాలు లేక చేసింది ఈ ప్రభుత్వాన్ని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ రోజు వరకు ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయలేదు? ఎందుకు ఒక జట్టి నిర్మాణం చేయలేదు? ఎందుకు ఈ ప్రాంతం నుంచి మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకి వలసలకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మన బిడ్డలు మరి వాళ్ళ 10,000 12,000 రూపాయల జీతాల కోసం విశాఖపట్నం కూడా కాదు కదా, హైదరాబాద్కో, కర్ణాటకకో, బెంగళూరుకో, చెన్నైకో అక్కడెక్కడో పోయి వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనని ప్రశ్నిస్తున్నాను. మీలో చిత్తశుద్ధి లేదు, మీలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు వీళ్ళంతా కూడా. ఉత్తరాంధ్ర కోసం, మన ప్రజల కోసం ఏనాడైనా నిజాయితీగా పనిచేశారా వీళ్ళు? చెప్పండి. ఏనాడైనా నాయకత్వం పెంచాలని చూసారా? చెప్పండి. మీ స్థానిక ప్రజల్లో ఉన్న యువకుల్ని వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు మీరు జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేయలేదు? చెప్పండి. దేనికోసం ఉపయోగపడింది ఈ రోజున? ఇదే అప్పలరాజు మంత్రిగా చేశారు. దేనికి పరిమితం అవుతున్నాడు అప్పలరాజు? చెప్పండి. ఎప్పుడైనా వచ్చారా మీ ఊరికి? మీ ఊర్లో సమస్యలు తీర్చారా? మీ ఊర్లో వచ్చి గడప కార్యక్రమం చేశారా? ఎక్కడ పోయి మరి ఈ మంత్రి రోజు ప్రెస్ మీట్లు పెట్టడం, రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, జనసేన పార్టీని విమర్శించడం తప్ప వీళ్ళకి ఇచ్చిన శాఖ ఏంటి? మత్స్యకార వికాస విభాగాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. బొమ్మి నాయకర్ గారిని దాన్ని చైర్మన్ గా చేశారు. దేనికోసం? ఎందుకంటే మన మత్స్యకార సోదరులకు ఉన్న సమస్యలు తీర్చాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంటుంది. నిజాయితీగా నిలబడతాం జనసేన పార్టీ మీకోసం. అంతేగాని పదవుల్లో వచ్చినాక ఒక మాట, పదవులు రాకముందు ఒక మాట, మంత్రులైనా ఒక మాట ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉండదు. మీకోసం, మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం మనం కష్టపడి పనిచేస్తాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను వచ్చానంటే, ఇంకోసారి చెప్తున్నా, ఈ రోజు నేను మీ గ్రామానికి వచ్చానంటే అది ఆ రోజు పాపం పూర్ణ చెప్పిన మాటలు విని, ఆ తల్లి చెప్పిన మాటలు విని ఆవేదనతోటి ఖచ్చితంగా మీకు వచ్చి భరోసా ఇస్తామని చెప్పాం. మీ తరఫున పోరాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం జనవరి 12వ తారీఖున రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఆయన నగేష్ గురించి మాట్లాడతారు, ఈ తల్లి గురించి మాట్లాడతారు. న్యాయం జరిగేంత వరకు మనందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇది ఒక కుటుంబ సమస్య కాదు, ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు. మన పోరాటం నిజాయితీగా మీరు నిలబడ్డారు. ఒక బిడ్డను కోల్పోయాం, ఏదో విధంగా జాతి నిలబడింది, సమాజం నిలబడింది అనే ఒక భరోసా తల్లి కల్పించాలి. మనం దానికోసం ఆమె పోరాడింది. ఆమె కూడా ఆ రోజు 1 రూపాయి కూడా అడగలేదు. ఆమె అడిగింది ఒకటే, న్యాయం కావాలని. న్యాయం చేయలేని ప్రభుత్వం దేనికోసం ఈ పదవులు? దేనికోసం ఈ ముఖ్యమంత్రి? దేనికోసం ఈ మంత్రి పదవులు? చెప్పండి. ఆ తల్లికి న్యాయం జరగాలి, ఈ ప్రాంతంలో నమ్మకం రావాలి, ప్రతి మత్స్యకారు సోదరుడు కుటుంబంలో సంతోషంగా పండగ వాతావరణం రావాలి. కానీ ఇదేం కర్మాని భావన ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా ఈరోజు నష్టపోతున్నారు. నా మనవి ఒకటే, చివరిలో దయచేసి మీ ఊరంతా కూడా దేశవ్యాప్తంగా కాదు, ప్రతి ఒక్కరు తెలుసు నువ్వరేవు గురించి. అందరికీ తెలుసు మీరు ఏ విధంగా ఒక మాట మీద కట్టుబడి ఉంటారు, ఏ విధంగా నిజాయితీగా మీరు కష్టపడతారు. మీ సొంత ప్రభుత్వం పైన ఆధారపడకుండా మీరు మీ కష్టాన్ని బేస్ చేసుకొని మీ జీవితాన్ని మీరు ముందు తీసుకెళ్ళాలి, మీ బిడ్డలు చదివించుకోవాలనే కోరికతోటి మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్రానికి మంచి నాయకత్వం తీసుకొచ్చి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్పకుండా మన మత్స్యకార సోదరులకి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగే విధంగా ప్రతి మత్స్యకార కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు చేరే విధంగా మేము మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఎవ్వరు కూడా ఆధారపడబాకండి. ఎన్ని దొంగ కేసులు పెట్టినా కావాలని మనం భయపెట్టించినా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడదాం. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఈ ప్రభుత్వాన్ని మనకి ఇంటికి పంపించాలి. దానికోసం మేము కష్టపడండి, దానికోసం మేము నిలబడండి. ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా నీతి విలువలతోటి మంచి కార్యక్రమాలు చేస్తాం తప్ప మభ్యపెట్టి మోసం చేయడానికి మాత్రం మనకి పదవులు వద్దు, మనకి ఓట్లు వద్దు. అటువంటి పార్టీ మీకు జనసేన పార్టీ, అటువంటి నాయకుడు మీకు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం మనందరం కూడా ఒక మంచి అంకిత భావంతో జనవరి 12వ తారీఖున రణస్థలంలో జరగబోయే కార్యక్రమాల్లో మీరందరూ కూడా రండి, వచ్చి పాల్గొనండి. ఒక అద్భుతమైన కార్యక్రమం. మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యలు, మీకున్న సమస్యలు, మత్స్యకారులుగా ఇక్కడ వలసలకు వెళ్ళిపోతున్న యువత గురించి, ఉపాధి అవకాశాల గురించి, మోసం చేసిన జాబ్ క్యాలెండర్ గురించి, డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీరు మాట్లాడండి. ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం, ప్రభుత్వం నుంచి మన ప్రాంతానికి ఏ విధంగా మనం నిధులు తీసుకొద్దాం, ఆ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఈ కుటుంబానికి నిండు మనసుతోటి మనందరం కూడా నిలబడి ఆమెకి భరోసా ఇద్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు, పార్టీ కోసం మీరందరూ నిలబడినందుకు, చక్కటి కార్యక్రమం చేసినందుకు మన యువతకి ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ గ్రామ పెద్దలందరినీ కూడా నేను కోరుతున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు మన గ్రామాల్లో. మీరు గతంలో ఆశించిన విధంగా ఈ ప్రభుత్వం మీకు ఉపయోగపడలేదు, మీకు ఏ మాత్రం కూడా సాయం అందించలేదు. అది గుర్తు పెట్టుకోండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. దానికి మీరందరూ కూడా ఒక కంకణం కట్టుకుని అంకిత భావంతో పనిచేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. స్వయంగా నీకు ఆర్థిక సాయం ఇవ్వడం నీకు భరోసా ఇస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉంటాం చేతి ధైర్యంగా ఉండండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీకు అండగా నిలబడేటట్టు మేము ఉంటాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు జాగ్రత్త చూసుకుంటారు. సరేనమ్మా, ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. నువ్వు కూడా రా, నువ్వు కూడా ఆ రోజు రావాలి 12వ తారీఖున. సరేనా? రా పర్లేదు, వాయిస్ గురించి రా, తల్లిని తీసుకుని రా.